ఎన్నికలు అయిపోయాక జరిగినటువంటి విధ్వంసాలు ఏవైతే శిలాఫలకాల ధ్వంసాలు, విగ్రహాల ధ్వంసాలు ఒక ఎత్తు, రెండో వైపున ప్రధానమైనటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్ల మీద దాడులు లేదా ఆ కార్యకర్తలని దెబ్బతీసినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎవరిని పట్టించుకోరా, పార్టీ పట్టించుకోదా అన్నది ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళరా, వాళ్ళకి న్యాయ సహాయం, ఆర్థిక సహాయం, వైద్య సహాయం అందించరా అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం అయితే దానికి సిద్ధమవుతున్నారు. ఇదొక తరహా ఓదార్పు యాత్రనాల కార్యకర్తల దగ్గరికి జనం వెళ్ళబోతున్నారు అన్నటువంటి తాజాగా ప్రకటించారు. టీడీపీ వాళ్ళు చేసిన దాడులకి గాయపడినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం దగ్గరికి వస్తానని జగన్ చెప్పారు అన్నటువంటి. ఒకసారి అదేంటో విందాం. చాలా మంది, లక్షల మంది పనిచేశారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మందే. మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది కాబట్టి మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళడానికి సిద్ధం అన్నటువంటిది ప్రకటించారు.